భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ కు సంబంధించిన పరీక్షలు నిన్న కూడా ప్రశాంతంగా ముగిశాయి. మరి ఏపీ టెట్ కు సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి ఈ నెల 9వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది అంటూ పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలు 9వ తేదీలోగా స్వీకరణ. ఇంగ్లీష్, హిందీ స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయులు అనగా స్కూల్ అసిస్టెంట్ కొరకు ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ఏపీ టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఎడలా 9వ తేదీలోగా తెలియజేయాలని అన్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలని సూచించారు. ఇందులో భాగంగా 5వ రోజు జరిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ అనగా ఎస్జిటి పరీక్షల్లో మొత్తం 32,875 మందికి గాను 28,267 అనగా 85.98% మంది హాజరయ్యారు. ఉదయం 69 సెంటర్లో జరిగిన పరీక్షకు 16,529 మందికి 14,042 మంది అనగా 84.97% మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 68 సెంటర్లో జరిగిన పరీక్షలకు 16,350 మందికి గాను 14,231 మంది అనగా 87% మంది హాజరయ్యారు. మరి ఏపీ టెట్ ప్రాథమికపై అభ్యంతరాలు అనేవి ఈ నెల 9వ తేదీలోగా మరి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇదే సమాచారాన్ని మనం వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ ఓపెన్ చేస్తే ది అబ్జెక్షన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఫర్ పేపర్ 2A లాంగ్వేజెస్ అప్ టు అక్టోబర్ 9, 2024 అంటూ మనకు టెక్స్ట్ స్క్రోల్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు కూడా ఒకవేళ ఏవైనా మీ రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులు అనేవి మీరు గుర్తించినట్లయితే వాటి మీద మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి మరి ఎలా రైజ్ చేయాలి అబ్జెక్షన్స్ అనే దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా ఒక వీడియో రూపంలో మన భాస్కర్స్ ఏరియాలో నిన్న పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్టయితే మీరు అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే దాని మీద పూర్తి అవగాహన మీకు రావడం జరుగుతుంది. మరి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తే ఆ అబ్జెక్షన్స్ ను ప్రభుత్వం పరిశీలించి మరి ఫైనల్ కీలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. దాని ఆధారంగానే ఏపీ టెట్ ఫలితాలు అనేవి కూడా విడుదల చేస్తారు. కాబట్టి ఏవైనా ప్రశ్నలు తప్పున్నట్టు మీ దృష్టికి వస్తే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయండి. ఇక ఏపీ కేజీబీవీలో 729 బోధనేతర పోస్టులు అనగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 7వ తేదీ అంటే నిన్న నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ పోస్టులు 263, నైట్ వాచ్మెన్ పోస్టులు 95, పారిశుద్ధ కార్మికుల పోస్టులు 78, స్వీపర్ పోస్టులు 63, టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నామని తెలిపారు. టైప్ 4 కేజీబీవీల్లో హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. ఈ నియామకాలు అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన జరుగుతాయని దరఖాస్తులను ఎంఈఓ కార్యాలయాల్లో మాన్యువల్ విధానంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. మరి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని దాన్నంతా కూడా ఫిల్అప్ చేసి దానికి కావాల్సినటువంటి అటాచ్మెంట్స్ అన్నిటిని ఎన్క్లోజర్స్ అన్నిటిని దానికి అటాచ్ చేసి ఆ అప్లికేషన్ ను ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 15వ తేదీ దీనికి చివరి తేదీ. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఆల్రెడీ ఒక వీడియో రూపంలో అందించడం జరిగింది. అలాగే ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో కూడా దానికి సంబంధించినటువంటి వీడియో ఉంది. దాన్ని చూసినా కూడా మీరు ఈ కేజీబీవీ నాన్ టీచింగ్ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే కేజీబీవీ టీచింగ్ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేయొచ్చు అనే పూర్తి అవగాహన అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల హాజరు విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఇంటర్లో 75% హాజరు ఉంటేనే మరి పరీక్షలకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి అంటూ మరి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్లో 75% హాజరు తప్పనిసరి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాసేందుకు 75% హాజరు తప్పనిసరి చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే జనరల్ మరియు వొకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి అర్హత సాధించేందుకు 75% హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు. 60% కంటే ఎక్కువ ఉన్న వారికి కాంబినేషన్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల హాజరును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు మీకు 75% హాజరు అనేది ఉంటేనే మీకు పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు 75% కన్నా తక్కువ హాజరు ఉంటే మరి వివిధ కారణాలు అనేవి అడగడం జరుగుతుంది. ఒకవేళ మీ కారణం సహేతుకమైనదైతే అప్రాక్సిమేట్ గా మరి 60% వరకు హాజరు ఉన్నటువంటి వారికి కాండోనేషన్ ద్వారా మరి అవకాశం కల్పించడం జరుగుతుంది. అంటే కాండోనేషన్ అంటే మీరు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడమో లేదా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇట్లాంటి వాటిలో అయితే మరి అమౌంట్ కట్టించుకోనో లేకుంటే ఏదో ఒక విధంగా ఫైన్ వేయడమో ఇటువంటి వాటి ద్వారా అంటే కాండోనేషన్ ద్వారా మరి మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 60% పైన ఉంటేనే. అదే 75% ఉందనుకోండి, ఎటువంటి కాండోనేషన్ లేకోకుండా మీకు హాల్ టికెట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కళాశాలకు హాజరవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు వినతి. ఏళ్ల తరబడి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ను విజ్ఞప్తి చేశారు. సోమవారం జనసేన కేంద్ర కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000-2001 నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 177 విభాగంలో పనిచేస్తున్న 10,117 మందిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిందని అన్నారు. ఒప్పంద అధ్యాపకులుగా ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వొకేషనల్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 5,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ శాశ్వతం కావడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వం దీన్ని దాటవేసిందని వాపోయారు. ఏబిపిఎస్సి ద్వారా ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్స్ కు ముందు కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్న పోస్టులను మినహాయించి ఇచ్చేలా చూడాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏఏజీ సాంబశివ ప్రతాప్ కి ఫోన్ చేసి ప్రభుత్వం కోరిన నివేదిక ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను రెగ్యులరైజ్ చేయడం సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలియజేయడం జరిగింది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.